ప్రభునందు ప్రియమైనటువంటి పెద్దలు, సహోదరులు, దైవ సేవకులందరికీ ప్రభు నామమున చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనం ప్రార్థించి ఆశించి ఆయన చిత్తమును బట్టి ఆయనకు ఉద్దేశమును బట్టి మనందరినీ సజీవ లెక్కలోంచి మరొక సంవత్సరాన్ని, అలాగే 3వ తారీఖు జనవరి 2025 జనవరి 3వ తారీఖున రాత్రంతా కూడా మంచి నిద్రనిచ్చి ఉదయం లేవనెత్తి ప్రభు ఆయన పాద సన్నిధిలో చేరడానికి, అలాగే ఆన్లైన్లో జూమ్ మీటింగ్లు అందరము వచ్చి రావడానికి ప్రభు చేసిన సహాయంను బట్టి ప్రభుకి ఎంతగానో వందనాలు స్తోత్రములు చెల్లించబద్దులమైన మరి సమయంలో 4386వ రోజు దేవుడు తన యొక్క ఉచిత కృపను బట్టి నిర్విరామముగా దేవుడు ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తూ అనేక దైవ సేవకుల ద్వారా వాక్యం మనం వింటూ ఉన్నాం. అలాగే అందరము దేవుని యొక్క కృపను బట్టి చక్కని వర్తమానాలు వింటూ ఆత్మీయ మేలు పొందుతూ మనల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, ఉజ్జీవింపజేస్తున్నాడు. సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రూఫస్ అన్న గారే ప్రార్థన చేస్తారు. హైదరాబాద్ నుంచి రూఫస్ అన్న గారు ప్రారంభ ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన దేవ, ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని మీ యొక్క ముఖ దర్శనం చేసుకోవటానికి మాకందరికీ మీరు దయచేసినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ధన్యత కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన మా కోసమై మరణించి మీ యొక్క రక్తాన్ని కార్చి ఆ రక్తం చేత మా పాపములను మీరు కడిగివేసి మీరు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును బట్టి మొదటిగా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన ప్రతి ఉదయకాల సమయంలో నాయన ప్రభా ఈ విధముగా నాయన మేము అందరం కూడా చేరి ప్రభా మిమ్మల్ని కీర్తించి మిమ్మల్ని గణపరిచి నాయన ప్రభా మీ యొక్క వాక్యాన్ని ఉదయాన్నే వినటానికి ప్రభా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రభా తాత్కాలికమైన ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటే మాకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా గతించిన సంవత్సరం అంతట్లో కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి నైనా ప్రభా మీ రెక్కల చాటున నైనా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి ఈ లోకంలో ఎంతోమంది వదిలి వెళ్ళారు, వారికంటే మేము గొప్పవారం కాదు ప్రభా తండ్రి నాయన. కేవలము మీ యొక్క ఉచితమైనటువంటి కృపచేత ప్రభా నేటి వరకు మమ్మల్ని సజీవులుగా నేను మీరు ఉంచారు. మీ యొక్క ఉద్దేశాలు మా పట్ల కలిగి ఉన్నారు. నేను అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి ఈ యొక్క తండ్రి కార్యక్రమాన్ని ప్రభా నిర్విరామంగా ప్రభా తండ్రి నాయన కొనసాగించడానికి ప్రభా తండ్రి బర్నబాసనని మీరు బలపరుస్తున్నందుకు ప్రభా తండ్రి సహోదరులందరినీ కూడా నాయన ఐక్యత కలిగి ప్రభా తండ్రి వీటిని నడిపించడంలో ప్రభా తండ్రి మీరు కృప చూపుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. పాటలు పాడేవారిని ప్రభా తండ్రి నాయన వాక్యం అందించే మీ దాసుల్ని ప్రభా దయచేసి జ్ఞాపకం చేసుకొనండి ప్రభా తండ్రి. మా యొక్క హృదయ అవసరతలను బట్టి మా యొక్క ఆత్మీయ ఉజ్జీవం కొరకు మా యొక్క జీవితాలను సరిచేసుకోవడం కోసం నాయన ప్రభా తండ్రి మీ యొక్క సారూప్యములోనికి దినదినము మార్చబడడం కోసం ప్రభా తండ్రి మీరు మాతో సూటిగా మాట్లాడండి. మీ మాటల ద్వారా మేము నాయన తండ్రి నాయన ప్రభా మా జీవితాలను మార్చుకోవటానికి ప్రభా తండ్రి నేను అదేవిధంగా నేను దినదినము కూడా ప్రభా తండ్రి నేను మీ యొక్క స్వరూపములోనికి మార్చబడటానికి మీ కృపను దయచేయమని, ఈ యొక్క దినాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని అందరినీ మీ హస్తాల్లో అప్పచెప్పుకుంటూ అన్ని విషయాల్లో మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రార్థించినటువంటి రూఫస్ అన్న గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో కర్నూలు నుంచి సువార్త గాయకులు పి సామ్యుయల్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారు పాట పాడి వినిపించాలని ప్రభుపేట మనం చేస్తున్నారు. అన్న అందరికి వందనాలు. జూన్లో చేరిన వారికి వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియపరుస్తున్నాను. యేసయ్య నా హృదయాభిలాష నీవేనా పాడుకుందాం. యేసయ్యా నా హృదయాభిలాష
నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆధరించిన మహనీయుడవు పూజనీయుడా నీతి సూర్యుడా పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తిని నింపిన శాలేము రాజా మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోని నిలచియున్నవాడా నిత్యము నాలోని నిలచియున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా అన్న వందనాలు వందనాలన్నా. అన్న వచ్చినారా శ్రీనివాసులన్నా? అన్న పాట పాడి వినిపించినటువంటి సామ్యాలన్న గారికి ప్రభునామ వందనాలు తెలియజేయండి. అన్న రాలేదా? కొనసాగించండి. సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనలను దేవుడు సజీవ లెక్కలో ఉంచి విలాప వాక్యం 3వ అధ్యాయం 22వ వచనం ప్రకారం దేవుడు మనల్ని ఆయన మరి కాపాడి నడిపించినాడు, ఆశీర్వదించి దీవించి మనకు మరి యొక్క సంవత్సరం దయాకిరటంగా ఇచ్చినాడు. ఈ యొక్క నూతన సంవత్సరం 2025 మరి 4386వ రోజు జనవరి 3వ తారీఖున వాక్యం అందించడానికి మన మధ్యలో బ్రదర్ ఎం జోసఫ్ గారు మన మధ్యలో ఉన్నారు. జగద్గిరిగుట్ట, హైదరాబాద్, తెలంగాణ. వారు వాక్యాన్ని మనతో పంచుకోవడానికి ముందుగా మరి మన మధ్యలో ఉన్నటువంటి దేవదానం అంకుల్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం వాక్యం కొరకు. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన దైవజనులకు
పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులకు, సహోదర సహోదరికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేశాను. ప్రేమామయుడు మా తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన మా యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కరుణా వాత్సల్యతను బట్టి దినము వెంబడి దినములు, నెల వెంబడి నెల, సంవత్సరం వెంబడి సంవత్సరం మీ కృప, మీ తోడు మాతో రాణిస్తూ కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలు నాయన. నేటి దినమున మేము సజీవులుగా ఉన్నామంటే మీ కృప, అందరిని బట్టి మీకు స్తోత్రాలు. రూపసన్న జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తలు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. గొప్ప ప్రమాదం నుండి మీరే తప్పించారు. మీ రెక్కల చాటున భద్రపరిచారు. ఏ అపాయము, కీడు నీకు తగలనివ్వను, రానివ్వను అని చెప్పిన రీతిగా మీ దాసుని తోడుగుండి నూతన సంవత్సరంలో అందరితో పాటుగా ఉండటానికి, అంతేకాకుండా ఒక మీటింగ్ కూడా ఆబ్సెంట్ కాకుండా మొదటి నుంచి ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి పాటలు పాడిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కూడికను నిర్విరాముగా నడిపించుటకు మీ దాసులు బర్నబాసన్ గారికి ఇచ్చిన భారమును బట్టి, ఒక ప్రత్యేకమైన ఆ యొక్క విధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దీవించిన ఆయన ఈ దినమున అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న మరి ఆకిపోగు యేసపు గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం కొరకై మీరు సిద్ధపరిచిన మీ దాసులు జోసెఫ్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం ఆయన. మరి మీ కృపలతో ఈ ఉదయకాలం మమ్మల్ని నింపటానికి కానీ తృప్తిపరచడానికి గాను 4386 రోజులు తీసుకుని వచ్చారు. మరి ఈ కూడిక ఆది అంతం మీరు మనం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మీ మాటలు వినటానికి సిద్ధంగా ఉంటున్న మా అందరికీ తోడుగుండి మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం కలిగించుకునమని, కూడి వచ్చిన వేదికలో ఉన్న ప్రతి వారిని పేరు పేరు వరుసను దీవించమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి మరి దేవదాన ముక్కల గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూడా వీటిలో ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. వాక్యం అందించట కొరకై మన మధ్యలో దేవుని యొక్క దాసులు మరి ఎం జోసఫ్ అన్న గారు, జగద్గిరిగుట్ట, హైదరాబాదు, తెలంగాణ అన్న మన మధ్యలో ఉన్నారు. మరి దేవుని వాక్యం అందిస్తారు. అన్న వాక్యం అందించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ అవకాశము మీకు దేవుడు ఇచ్చినటువంటి విధానం బట్టి దేవునికి వందనాలు. అన్న వాక్యం అందించండి అన్న. ఈ ఉదయకాలం చేరువచ్చిన సోదర సోదరులందరికీ ప్రభువున వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా దయచేసి ఉంటున్నాడు. ఈ యొక్క ఉదయకాలమున మన అంశము ప్రధానము. మత్తయి సువార్త 1:18 మనం చూసినట్లయితే, మన యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రధానము అనే మాట మనము ధ్యానం చేయకముందు ముందు వంశావళి అక్కడ మనం చూస్తుంటున్నాం. ఆ వంశావళిలో మరి 5 స్త్రీలు కూడా అక్కడ కనిపిస్తుంటున్నారు. 5 పాఠాలు మనకు ఆ యొక్క పేర్లలో నుంచి మనం తీసుకోవచ్చు. అయితే ఈ వంశావళి మనకేం తెలియజేస్తుందంటే దేవుని యొక్క ప్రణాళికను తెలియజేస్తుంది. దేవుడు భూమి పునాదులు వేయబడక ముందే జగత్తు
ఆ, జగత్తును ఆ, సృష్టించక ముందే ఆయన తన కుమారుని పంపించాలన్న ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా నిశ్చయించిన సంకల్పమును బట్టి, భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆయన తన కుమారుని మరి ఆ యొక్క దుష్టులకు ఆయన అప్పగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రణాళికను తెలియజేస్తుంది. రెండవది దేవుని యొక్క ప్రవచనాన్ని తెలియజేస్తుంది. దేవుడు ముందుగానే ప్రవచించాడు, రక్షకుడు రాబోతున్నాడన్న సంగతి దేవుడు ముందుగానే ప్రవచించాడు. మూడవది దేవుని ప్రమాణం కూడా అది కనిపిస్తున్నది. దేవుని యొక్క ప్రమాణం లేక వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడు, తాను వాగ్దానం చేసిన ప్రకారంగా తన కుమారుని లోకానికి పంపించుతున్నాడు. నాలుగవది దేవుని ప్రేమ కూడా కనపడుతుంది దీంట్లో. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని లోకానికి పంపించాడన్న సంగతి మనకు స్పష్టంగా కనిపిస్తుంటున్నది. సరే, మెట్టుకు ఇవి 42 తరాలు, 7x6 42 మనకు కనిపిస్తున్నది. 17వ వచనంలో మనం చూస్తే 3 భాగాలు ఈ యొక్క 42 తరాలు చేయబడినట్టు మనం చూస్తాము. అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి బబులోను చెర కొనుపోబడిన వరకు 14 తరాలు, తిరిగి వచ్చిన తర్వాత యేసు ప్రభు వరకు మరి 14 తరాలని మనం చూస్తుంటున్నాం. మొదటి భాగము పితరుల తరముగా మనం చూస్తాము. రెండవ భాగము ప్రభువుల తరముగా మనం చూస్తాము. మూడవ భాగము ప్రజల తరముగా మనం చూస్తుంటున్నాం. 7x6 = 42. 7 అంటే సంపూర్ణ సంఖ్య, 6 అంటే మానవుని సంఖ్య, 42 విశ్రాంతిని తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను చేరుకునే వరకు 42 స్థలాలు వారు దాటి వెళ్ళిన వారుగా మనం చూస్తాం. అది కనాను విశ్రాంతిని తెలియజేస్తుంది. కనుక మనకు సంపూర్ణ విశ్రాంతిని క్రీస్తు యేసు ద్వారా మనం కలిగి ఉండేటట్లుగా యేసు ప్రభుని లోకానికి పంపించాడు అన్న సంగతి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. కనుక మనకు పాప భారము, మరణ భారము, ఆచార భారము మన మీద ఉన్నది. వాటిని తీసివేస్తే మనకు విశ్రాంతి ఉంటుంది. ఆ భారాన్ని మనం మోసుకొని తిరుగుతూ ఉంటున్నాం. సర్వ లోకంలో మానవుడు ఈ భారం కింద నలిగిపోతున్న సమయంలో యేసు ప్రభు మనకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన వచ్చాడన్న సంగతి ఇక్కడ మనం స్పష్టంగా చూస్తుంటున్నాం. కనుక యేసు ప్రభు విశ్రాంతిని లేక నెమ్మదిని, సమాధానాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చింటున్నాడు. నోవహు అంటే కూడా నెమ్మది, విశ్రాంతి. కనుక దేవుడు నోవహు ఓడను తయారు చేసినప్పుడు మరి ఆ జలప్రళయం నుంచి తప్పించబడిన వారు విశ్రాంతి కలిగిన వారు, దేవుని యొక్క సమాధానాన్ని, నెమ్మదిని కలిగిన వారుగా మనం చూస్తున్నాం. ఓడ ప్రభు అయిన క్రీస్తే. కనుక తీర్పు నుంచి తప్పించబడి మరి ఆ యొక్క భారమునంతా తీసివేయబడి మరి క్రీస్తు యేసు ఆయన ఇచ్చే నెమ్మదిని, విశ్రాంతిని మనమందరం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. విశ్రాంతి దినము కూడా మనకు లెక్కలోకి వస్తుంది. విశ్రాంతి దినము అంటే సమస్త సృష్టిని ఆయన సృష్టించి ముగించిన సంగతి అది తెలియజేస్తుంది. అదే సమయంలో విశ్రాంతి దినము ముగియని కాలాన్ని తెలియజేస్తుంది. ముగిసిన పని తెలియజేస్తుంది, ముగియని కాలాన్ని కూడా తెలియజేస్తుంది. మిగతా 6 దినాలకి సాయంత్రం ఉదయములు కనిపిస్తున్నాయి, కానీ 7వ దినము విశ్రాంతి దినానికి మరి సాయంత్రము ఉదయమును కలుగగా 7వ దినం ఆయన అన్న సంగతి మనకు అక్కడ కనిపించదు. కనుక అనగా అది ముగియని కాలాన్ని తెలియజేస్తుంది, నిత్యత్వాన్ని తెలియజేస్తుంది. క్రీస్తు యేసు పోలిక చొప్పున చేయబడిన ఆదాము అవ్వలు
మరుసటి దినము వారి యొక్క మరుసటి దినము నిత్యత్వము. మనం కూడా క్రీస్తు యేసునందు మనము మరి కడగబడిన మనము విమోచింపబడిన మనకు క్రీస్తు యేసు పోలిక చొప్పున మనము చేయబడి మనం ఆ నిత్యత్వంలో ప్రవేశించే వారంగా ఉంటామన్న సత్యం ఇక్కడ మనకు కనిపిస్తున్నది. సరే, మెట్టుకు మన అంశము ప్రధానం కనుక 1:18 మత్తయి సువార్త 1:18లో మనకు ఒక అర్థము కనిపిస్తున్నది. మొత్తం 4 అర్థాలు తీసుకున్నాం. ప్రధానము అంటే మొట్టమొదటి మాట మరి ఆకర్షించుట, టు వూ హర్ అండ్ ఆస్క్ హర్ ఇన్ మ్యారేజ్. ఆకర్షించుట. యోహాను సువార్త 6:44 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున వానిని లేపుదును. కనుక నన్ను పంపిన తండ్రి ఆకర్షించాలా? ఆయన యొద్దకు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే తండ్రి వారిని ఆకర్షించాలని 6:44 చూస్తున్నాం. ఇంకొక ఆకర్షణ కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 12:32లో, నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. కనుక యేసు ప్రభు భూమి మీద నుండి పైకెత్తబడిన వాడిగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన వాడుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి మరి మోషే అరణ్యంలో సర్పమును ఎలాగైతేనో అలాగనే మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని మనం చూస్తుంటున్నాం. కనుక మరి యేసు ప్రభు శిలువ మీద ఎత్తబడిన వాడుగా కనిపిస్తుంటున్నాడు. కనుక ఆయన ఎత్తబడినప్పుడే మనందరినీ ఆకర్షించుకున్నవాడుగా మనము చూస్తుంటున్నాం. ఎవరైతే ఆ యొక్క ఎత్తబడిన సర్పాన్ని నిదానించి చూస్తారో, సర్పపు కాటు తిన్న ప్రతి ఒక్కడు నిదానించి చూచుట వలన వాడు బ్రతికెను అని మనం చూస్తున్నాం. నిదానించి చూచుట మరి సత్యమును పరీక్షించుట, పరిశీలించుట. యోహాను కూడా తన యొక్క అనుభవాన్ని అక్కడ రాస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:1 మేము దేనిని తాకి చూచితిమో, దేనిని నిదానించి కనుగొంటిమో ఆయనే ఈయన అన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు పిలవంగానే పరిగెత్తుకొని పోలేదు. ఆయన్ని నిదానించి కనుగొన్నారు. ఆయన మహిమను చూచారు. కాబట్టి మరి ఆయనను వెంబడించగలిగారు అని మనం చూస్తుంటున్నాం. కనుక యేసు ప్రభు వారిని అందరినీ ఆకర్షించాడు. వారు నిదానించి ఆయనను కనుగొన్నారు అన్న సంగతి ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన మనల్ని ఆకర్షించాడు. ఆయన చేసిన శిలువ కార్యం మనల్ని ఆకర్షించింది. యాత్రికుని ప్రయాణంలో మనం చూస్తాము. జాన్ బనియన్ ఈ సంగతి చక్కగా ఆయన చిత్రీకరించాడు. ఒక వ్యక్తి పాపపు మూటను మరి తన మీద వేసుకొని పోతూ ఉంటాడు. మధ్యలో అనేక రకాల మరి క్యారెక్టర్స్ ఎదురవుతుంటాయి. వాటన్నిటినీ దాటుకొని వెళ్ళి మరి శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు తన పాపపు మూట భారాన్ని మొత్తము ఆయన అక్కడ పడవేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి క్రీస్తు యేసు కల్వరి శిలువలో ఆయన జరిగించిన కార్యము మనల్ని ఆకర్షించింది. ఎవరైతే ఇంకా ఆకర్షింపబడలేదో ఈ యొక్క కూడికలో వారు ఆ శిలువ కార్యము వారిని ఆకర్షించినట్లుగా ఆ శిలువ దగ్గరకు వచ్చి పాపభారమంతా తీసివేసి సంపూర్ణ విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని పొందవలసిందిగా ప్రభువున మనవి చేస్తుంటున్నాం. అయితే ఆకర్షింపబడిన మనము రెండవ మాట మనం చూస్తే 2 కొరింథీ 11:2 మనం చూస్తే అక్కడ ఇంకొక మాట కనిపిస్తున్నది. ప్రధానానికి ఇంకొక మాట కనిపిస్తుంది. 2 కొరింథీ 11:2 మనం చూస్తే, దేవాశక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రధానము చేసి తిని, కానీ
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. కనుక ఇక్కడ ప్రధానము అనే మాట మరొకసారి కనిపిస్తున్నది. ప్రధానానికి అర్థము టు జాయిన్ అనే మాట, టు ఫిట్ టుగెదర్ లేక అతికించుట. మొట్టమొదటిది ఆకర్షించుట, రెండవది అతికించుట. ఇక్కడ పౌలు అంటున్నాడు, పవిత్రురాలైన కన్యకనిగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. మనల్ని అక్కడ ఆయన కలుపుతున్నాడు, అతికిస్తూ ఉన్నాడు. ఒక కార్పెంటర్ ఎలాగో ఒక వస్తువును తయారు చేయడానికి ఆయా ముక్కలు సరైన మరి సైజుకి కట్ చేసి అతికిస్తాడో అలాగే మనల్ని మరి క్రీస్తుతో మరి అతికించినట్టుగా కలిపినట్టుగా మనం చూస్తుంటున్నాం. కలుపుట అనే మాట మనకు అనేక అర్థాలు తీసుకొని వస్తున్నది. కలుపుట అంటే మరి మనము ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం మనం చూస్తే మనము ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇశ్రాయేలుతో సహపారులం కాదు, నిబంధన నిరీక్షణ లేని వారము, నిర్దేవులము అని అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక అలాంటి వారిని మరి ఉభయుల మధ్య ఒక గోడ ఉన్నది. ఆ గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసిన సంగతి అక్కడ మనం చూస్తుంటున్నాం. అంతేకాదు లేవి అనే మాటకి అర్థము కలుపుట. మనము మరి అన్యులమైన మనకి అలాంటి భాగ్యము లేదు, కానీ మరి క్రీస్తునందు మనల్ని అందరినీ ఏకము చేసిన సంగతి అక్కడ మనకు కనిపిస్తున్నది. అంతేకాదు మనము యాజకులముగా ఆయన మనల్ని దేవునితో మరి ప్రధాన యాజకునితో కలిపినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రధాన యాజకుడైన క్రీస్తుకి కింద మనము యాజకులముగా, పరిశుద్ధ యాజకులముగా, రాజులైన యాజకులుగా మనం ఉంటున్నాం. పరిశుద్ధ యాజకులుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించి, రాజులైన యాజకులుగా ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన సంగతిని అక్కడ మనము చూస్తుంటున్నాం. అంతేకాదు శత్రువులమైన మనము మరి దేవునితో క్రీస్తు యేసునందు మనం సమాధానం పొందిన వారముగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తుంటున్నాం. దేవునితో సమాధానము రోమా 5:1 జరిగింది. దేవుని యొక్క సమాధానము ప్రార్థించటం వలన మరి దేవుని యొక్క సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మనకు కలుగుతుందని అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. అదే అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తే దేవుడే మన సమాధానకర్తగా అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక దేవునితో సమాధానం పొందిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సమాధానాన్ని పొందాల. అది మన హృదయములకు తలంపులకు కావలి ఉండును అంటున్నాడు. కనుక మరి ఆ యొక్క సమాధానము చాలా గొప్పది, సమస్త జ్ఞానమునకు మించింది, ఊహించలేము. అంత గొప్ప సమాధానము మన హృదయాలలో దేవుడు దయచేసేవాడుగా ఉంటున్నాడు. అలాగూ మనం చేసినప్పుడు దేవుని యొక్క సమాధానం కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడే సమాధానకర్తగా కలిగి ఉండాల. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము విన్నవి, గ్రహించినవి అన్నీ మనము పాటించినప్పుడు, అనుసరించినప్పుడు, ఆచరించినప్పుడు దేవుడే మన సమాధానకర్తగా ఉంటాడని పౌలు అక్కడ చెబుతూ వచ్చాడు. కనుక ఈ యొక్క 2వ మాట అతికించుట, సమాధానపరచుట, కలుపుట అనే అర్థాలు మనకు కనిపిస్తున్నాయి. మనం క్రీస్తుతో ప్రధానం చేయబడిన సంగతి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. 3వది మనం చూస్తే హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాలు మనం చూసినట్లయితే, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. ఇక్కడ 2 సంగతులు, 2 ప్రధానాలు కనిపిస్తున్నాయి. దీని అర్థము అనుబంధము. క్రీస్తుతో మన అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది. ఇక్కడ అంటున్నాడు, నీవు నిత్యము నాకుండునట్లుగా ప్రధానం చేసుకున్నారా? చాలామంది పెళ్ళి కాకముందే ప్రధానాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే
అమ్మాయి లేక అబ్బాయి విషయంలో కొన్ని సంగతులు తెలిసినాయి, లేకుంటే వాళ్ళు అనుకున్నట్టుగా కొన్ని పెండ్లి మాటల్లో తేడా వస్తే అది వారు ఆ విషయంలో క్యాన్సిల్ చేసుకుంటున్నారు. సంఘముతో క్రీస్తు ప్రదానం చేయబడింది. సంఘము చూస్తే సంఘము అన్నవిహీనంగా కనిపిస్తుంది. సంఘములో మరి ఆకర్షణీయంగా లేదు. ఆయన ఆకర్షణీయుడిగా ఉన్నాడు, కానీ సంఘము ఆకర్షణీయంగా లేదు. మనము ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 5:25-27 వచనాల్లో మనం చూస్తే ముడత మచ్చ కళంకము కలిగిన సంఘాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ముడత అంటే వృద్ధురాలైపోయినట్టు లెక్క. ముఖము నిండా మచ్చలే, కళంకము, నిందలు కనిపిస్తూ ఉంటున్నాయి. కానీ అలాంటి సంఘాన్ని ఆయన తృణీకరించకుండా ఆ యొక్క సంఘ వధువుని ఆయన మరి ఆ యొక్క వాక్యం నుండి ఉదక స్నానం చేత పవిత్రపరుస్తూ తన ఎదుట మరి చక్కగా నిలబెట్టుకోవాలని ఆయన ప్రభువు ప్రయత్నం చేస్తున్న సంగతి ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవు నిత్యము నాకుండునట్లుగా. ప్రధానము తర్వాత మనల్ని ఆయన తృణీకరించి మరి క్యాన్సిల్ చేసేవాడుగా లేడు. అలా చాలా మంది చేస్తూ ఉన్నారు. పెళ్లికి ప్రధానం ముఖ్యం. నిశ్చితార్థము అంటారు దాన్ని. నిశ్చితార్థము అంటే ఏంటంటే, అవును ఇది దేవుని చిత్తమే, ఎవరు తీసుకొని వచ్చినా ఈ సంబంధాన్ని, అది వారితో సంబంధం లేదు కానీ దేవునితో సంబంధం. ఇది దేవుని చిత్తమా కాదా అని మనము ప్రార్థనలో కనిపెట్టి, తల్లిదండ్రులు, సంఘము ప్రార్థనలో అందుకే సంఘానికి తెలియచేయాల. సంఘము యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. చాలా మంది సంబంధాలు తమకై తాము చూసుకొని, తాము అన్ని విషయాలు మాట్లాడుకొని పెళ్లి కార్డు తీసుకొని వచ్చి సంఘానికి చెప్తున్నారు, ఈ ఈ పెళ్లిని మీరు ప్రకటించండి. సంఘము ఎక్కడే కానీ ఇన్వాల్వ్ కావడం లేదు. ఈ విషయంలో మీరు చాలా ఆలోచించండి. సంఘములో ఒక వ్యక్తి యొక్క పెళ్లి యొక్క విషయం, యవనస్తుని పెళ్లి యొక్క విషయంలో తల్లిదండ్రులు, పిల్లవాడు, పాప, ఆ తర్వాత సంఘ పెద్దలు ఈ యొక్క విషయాలలో మరి ఉంటారు. వారిని ఇన్వాల్వ్ చేయాల. సంఘములో ప్రకటించాలంటే సంఘము కూడా ప్రార్థించి, ఇది దేవుని చిత్తమే, దీని ప్రకారంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి సంఘము మరి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి అబ్బాయి అందరూ అవును ఇది దేవుని చిత్తమని ప్రార్థనాపూర్వకంగా తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళాలి. చాలామంది అవిశ్వాసులను చేసుకుంటున్నారు. ఇది చాలా విచారకరమైన సంగతి. అవిశ్వాసికి విశ్వాసికి జోడి ఎక్కడది? నేను ఇంతకుముందు ఒక పటం చూపించాను, ట్రయాంగిల్ ఫోటో చూపించాను. ఆ ట్రయాంగిల్లో పైన దేవుడు ఉంటాడు, అటు ఇటు కింద అటు ఇటు భర్త భార్య ఉంటారు. భార్య విశ్వాసి అయ్యి భర్త అవిశ్వాసి అయితే ఆ భార్య దేవునికి దగ్గరగా వెళుతూ ఉంటది, కానీ భర్త అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ దూరం అట్టనే ఉంటది. వారి మధ్య ఆ దూరం అట్టనే ఉంటుంది. ఒకవేళ భర్త భార్య ఇద్దరు విశ్వాసులైతే, ఇద్దరు దేవునికి దగ్గరగా వెళుతున్నప్పుడు వారి మధ్య దూరము దగ్గర అవుతుంటది. ఇది మీరు గమనించండి. కనుక ఈ విషయము చాలా ప్రాముఖ్యమైన అంశముగా మనం చూస్తుంటున్నాం. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ భార్య ఉంటుంది, ఇక్కడ భర్త ఉంటాడు. సో భర్త దేవునికి దగ్గరికి వెళ్ళే కొద్దీ, భార్య కూడా దేవుని దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈ మధ్య దూరము తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఒకవేళ భార్య విశ్వాసి అయి భర్త విశ్వాసి అయితే, ఈ భార్య దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటుంది, కానీ
భర్త ఇక్కడే ఉంటాడు, భర్త ఇక్కడే ఉంటాడు. కాబట్టి మరి వారి మధ్య దూరము అలాగనే ఉంటది. కనుక ఇద్దరు ప్రభువుని నమ్ముకొని ఇరువురు దేవుని వైపు వెళ్తూ ఉంటే వారి మధ్య దూరము తగ్గేదిగా ఉంటది. ఇది మీరు గమనించండి. ఇది చాలా అవసరం. ఈ సత్యాన్ని మీరు మనసులో పెట్టుకొని పిల్లలకు మరి విశ్వాసినే చేసుకోవాలన్న ఉద్దేశంతో కొన్నిసార్లు ఏంటంటే ఆ మంచి ఉద్యోగం లేకపోవచ్చు, మంచి చదువు లేకపోవచ్చు కదా. కనుక అయినా కానీ దేవుని చిత్తము ఎలా ఉన్నదో దాన్ని పరిశీలించి ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తాన్ని మనం కనుగొని ఆ తర్వాత ఏదన్నా ఎక్కడైనా తేడా వస్తే మధ్యవర్తిని తిడతారు, మధ్యవర్తిని ప్రశ్నిస్తారు. ఇలాంటి అమ్మాయిని తీసుకొని వచ్చామని ప్రశ్నించి కదా, ప్రధానం తర్వాత నిశ్చితార్థం అని పెట్టుకొని ఇది దేవుని చిత్తం అని అందరికీ ప్రకటించిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. అది ఎంత అవమానం. మన ప్రభు మనల్ని ప్రధానం చేసుకున్నాడు. ఇదిగో నీకు ముడతలు ఉన్నాయి, నీవు అంత కళంకం ఉంది కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని యేసు ప్రభు సంఘముతో అంటే సంఘం యొక్క పరిస్థితిని ఒకసారి ఊహించండి. ఇంకా సంఘం ఎత్తబడుట అనేది ఉండదు, ఇంకా ఇంత మనకు సహవాసం కూడా వ్యర్థమే. కనుక కానీ మన ప్రభు ఎంత మంచివాడు, మన ప్రభు నమ్మదగినవాడు. ఆయన పెళ్లి చేసుకుంటారని చెప్పిన మన ప్రభు నమ్మదగినవాడు. మనల్ని సంపూర్ణతలోకి తీసుకొని వెళ్తున్నాడు. మహిమ వెంబడి మహిమ, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం మనకు దయచేస్తూ మనల్ని ఆ సంపూర్ణతలోకి తీసుకొని వెళ్తున్న క్రీస్తుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇంత మంచి ప్రభువుని మనము ఎంతగానో ప్రేమించి కదా, మనము నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చటం వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుని. నీతి అంటే క్రీస్తు యొక్క, మనం అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి యేసుప్రభు బాప్తిసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సమస్త నీతి నెరవేర్చుట మనకు తగి ఉన్నది అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఒప్పించేటప్పుడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేస్తాడు. పాపాన్ని గురించి ఒప్పించిన తర్వాత నీతిని గురించి ఒప్పిస్తాడు. పాపము ఎప్పుడైతే నేను పాపినని గ్రహిస్తానో ఈ పాపానికి పరిష్కారము మరి క్రీస్తు యొక్క నీతి యందు ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని చూపిస్తాడు. నీతి అంటే సమస్త నీతి అంటే మొట్టమొదటిగా యేసుప్రభు నీళ్ళలోకి వెళ్ళడం, ఆయన యొక్క మరణాన్ని, ఆయన ఒడ్డు మీదకి రావడం క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని, ఆకాశం తెరవబడట క్రీస్తు యొక్క ఆరోహణాన్ని, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పావురములే దిగివచ్చుట సంఘం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది. ఇది సమస్త నీతి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని సువార్తలలో పాపాన్ని గురించి ఉండాలా, నీతిని గురించి ఉండాలా, తీర్పుని గురించి కూడా ఉండాలా. చాలాసార్లు మనము మరి ఎక్కువసేపు పాపాన్ని గురించి మాట్లాడతాము, నీతిని గురించి తక్కువ మాట్లాడతాం. లాస్ట్లో 5 నిమిషాలు కదా, ఇదిగో నీ పాపం ఇలాగుంది, నువ్వు ఇట్లాగూ పాపివి అని వివరించి సువార్త చెప్పిన అరగంటలో 25 నిమిషాలు పాపాన్ని గురించి మాట్లాడుతున్నాం. కానీ క్రీస్తు యేసునందు ఉన్న మనకు ఆ సమాధానము కానీ, పరిహారము కానీ, పరిష్కారము కానీ వాటన్నిటి గురించి మనం తక్కువ మాట్లాడుతున్నాం. వీలైనంత ఎక్కువగా క్రీస్తు యేసునే మనము వర్ణించాలా, వివరించాలా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో దానిని మనము వివరించాలి. పాపాన్ని గురించి చెబుతూ ఆయన ప్రేమను గురించి కూడా మనము, పాప క్షమాపణ గురించి మనం ఎక్కువగా క్రీస్తు యేసునందు మనం పొందే పాప క్షమాపణ గురించి మనం ఎక్కువగా వివరించబద్ధులమైంటున్నాం. కనుక నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చబడ్డాడు. ఆయన తీర్పు తీర్చబడకపోతే మనకు దయాదాక్షిణ్యములు లేవని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. కనుక ఆయన కృపను బట్టి మనము రక్షించబడ్డాము, క్రీస్తుతో ప్రధానము చేయబడ్డాము అన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసి కొందను. కనుక ఆయనను మనం ఎరిగి, మన దేవుడైన క్రీస్తును, మన ప్రభు అయిన క్రీస్తును మనము ఎరిగి
మరి ఆయనతో ప్రధానము యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అన్న సంగతి మనం చూస్తుంటున్నాం. మనం ఆయన ఎరిగి ఉంటున్నాం కనుక మనకు నిత్య జీవం కలిగింది. కాబట్టి మరి మన నమ్మకత్వాన్ని, మన విశ్వాసాన్ని ఆయన ఎదుట కనపరిచాము కనుక ఇక్కడ మనం ప్రధానము చేయబడిన వారముగా మనం ఉంటున్నాం. 4వది మనం చూస్తే నిర్గమాకాండం 21:8 అంగీకారం కనిపిస్తున్నది. అంగీకారము కనిపిస్తున్నది. అది అగ్రిమెంటు మరి అపాయింట్మెంట్ అని కూడా మనం చూస్తుంటున్నాం. కనుక మనము ఇరువురము మన ప్రభు అయిన క్రీస్తు మనల్ని అంగీకరించాడు. మనల్ని అంగీకరించి మనతో ఆ కొత్త నిబంధన ఒప్పందం చేసుకున్నాడు. తన రక్తము చేత మనల్ని విమోచించి రక్షించి అదే రక్తము చేత మనకు ఒక నిబంధన చేశాడు. అంతేకాకుండా అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడు. ఒక దినాన ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి మనల్ని పెళ్లి చేసుకుంటాడు అన్న సంగతి కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. కనుక మనము మరి ఈ యొక్క వివాహం కొరకు ఎదురు చూస్తున్నాం. యేసు ప్రభు తిరిగి వచ్చి మనల్ని తన యొద్ద ఎల్లకాలం ఉండునట్లుగా, మనల్ని వివాహం చేసుకున్నట్లుగా ఆయన మనల్ని తీసుకొని పోతున్నాడు. పాత నిబంధన భక్తులు కేవలం స్నేహితులుగానే ఉంటారు, ప్రేక్షకులుగానే ఉంటారు. కానీ వారు ఈ యొక్క పెండిలో వారు భాగస్థులు కాలేరు. ఎందుకంటే సంఘములో వారు లేరు, సంఘములో భాగస్థులు కాదు. కానీ వారు కేవలము స్నేహితులుగా వచ్చి ఆ పెండ్లిని వారు తిలకించేవారుగా ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం మనది! మనము యోబు లాంటి వారేం కాదు. అబ్రహాం లాంటి విశ్వాసం మనకు లేదు, యోబు లాంటి సహనం మనకు లేదు, మోషే లాంటి సాత్వికం మనకు లేదు, దావీదు లాంటి మరి దేవుని యొక్క హృదయాన్ని అనుసరించే ఆ యొక్క అంత గొప్ప భాగ్యము లేకుంటే అంత గొప్ప సాక్ష్యం మనకు లేదు. అయినా కానీ వారు సంగమం వెలుపట మరి ఆ యొక్క పెళ్లిని వీక్షించేవారుగా ఉంటారు. కానీ వారు ఆ యొక్క సంఘములో భాగస్థులు కాలేరు. కనుక మనకు దేవుడిచ్చిన భాగ్యం ఎంత గొప్పది! మనము గొప్పవారం కాకపోయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మనము పెళ్లి వధువుగా క్రీస్తుతో మరి ఆ యొక్క వివాహము జరగబోతుంటున్నది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, దేవుడు క్రీస్తు యేసునందు మనకిచ్చిన ఆ యొక్క ఆధిక్యతలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతగానో మనం స్తుతించ బద్ధులమై ఉంటున్నాం. అయితే ప్రధానానికి పెళ్లికి మధ్యలో ఈ యొక్క సంఘకాలం ఉంటున్నది. 8 సంగతులు అక్కడ మీకు చెప్పబడి ఉంటున్నాయి. ఒకటి పరీక్ష సమయము, రెండవది పరుగెత్తే సమయము, మూడవది పెరగవలసిన సమయము, ఎదుగుదల అభివృద్ధి కనిపించాల, నాలుగవది ప్రయాస సమయము, ప్రయాసపడవలసిన అవసరం ఉన్నది, ఐదవది ప్రయాణ సమయము, ఆరవది ఫలించు సమయము, ఫలించవలసిన అవసరత ఉన్నది, ప్రకటించే సమయము, ప్రార్థించే సమయమని మనం చూస్తుంటున్నాం. పరీక్షా సమయాన్ని మనం తీసుకుంటే ఇప్పుడు మరియా గర్భము ధరించినది. మరి ఇప్పుడైతే అప్పుడైనా కానీ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిందే. ఇప్పుడైనా కానీ మనం గమనిస్తే అక్కడ ప్రతి నెల మరి బిడ్డ యొక్క ఎదుగుదల నిమిత్తము, ఆరోగ్యము నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోవాల్సిందే. కనుక మనం కూడా క్రీస్తుతో ప్రధానము చేయమన్న ప్రతి ఒక్కరము మనము ఈ యొక్క సంగతిని మనం మనసులో పెట్టుకోవాలి. మనము ఒకటి స్వపరీక్ష మన జీవితాల్లో అవసరము, రెండవది సేవా పరీక్ష మన జీవితాల్లో అవసరము, మూడవది సేవకుల పరీక్ష కూడా మన జీవితాల్లో అవసరము. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఇక్కడ ఇంకా చాలా వచనాలు మీరు గమనిస్తూనే ఉన్నారు. కింద చాలా వచనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రభురాత్రి భోజనము నిమిత్తము మనల్ని మనము పరీక్షించుకోవాలా. మనలో యోగ్యత, యథార్థతను మరి మనం ప్రశ్నించుకోవాలా. కీర్తనాకారుడు సారిసారికి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నన్ను పరీక్షించుము, పరిశీలించుము అని చెప్తూ ఉంటున్నాడు కదా. మనము దేవునికి ఎదుట పెట్టుకొని, ప్రభా నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదా, అయోగ్యత ఏమైనా ఉన్నదా, యథార్థత లేని పరిస్థితి, కపటము నాలో ఏమైనా ఉన్నదా, అవన్నీ తీసివేసి నన్ను
యోగ్యునిగా చేయమని, యథార్థతను దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఇట్లాగూ మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యులుగా ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందుట చాలా అవసరం. అంతేకాదు, మనము కేవలము ఆ భోజనం నిమిత్తమే కాదు, ఆ 2 గురుతుల వెనక ఉన్న క్రీస్తు యేసు మహిమను మనం చూడగలుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చాలాసార్లు మనము కేవలము ఆ గురుతుల మట్టుకే, అందుకని కరోనాలో ఏమైపోయింది, ఈ గుర్తులు లేకుండా చేశాడు. ఈ ఈ యొక్క అంశము లేకుండా దేవుడు చేశాడు. మనము జూమ్లో దేవుని స్తుతించాము, ఆరాధించాము, కానీ ఈ 2 గుర్తులు లేవు. రొట్టె రసము లేదు, ప్రభురాత్రి భోజనము లేదు. ఎందుకని దేవుడు అలా చేశాడంటే, మన దృష్టి క్రీస్తు యొక్క మహిమ మీద, క్రీస్తును మీద మన దృష్టి ఉండేటట్లు చేశాడు. కనుక చాలాసార్లు ఒక ప్రసాదము లెక్కన ఈ యొక్క రొట్టె రసాన్ని అనేక మంది భావిస్తూ దాన్ని తీసుకుంటున్నారు. కొంతమంది ఆ దినాన చర్చికి రాని వాళ్ళని ఆ ప్రభురాత్రి భోజనం పాల్పంపులు పొందల వారిని మరి వారికి ఈ రొట్టె రసం పంపిస్తారు. కొంతమంది ఆలస్యంగా వచ్చి దాన్ని మిస్ అయిన వాళ్ళు ఆఖరిన ఆ రొట్టె రసం మేము తీసుకోలేదని తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అర్థం లేని వ్యర్థమైన ఆచారం అని మనం తెలుసుకున్నాం. క్రీస్తు యేసు యొక్క మహిమను, క్రీస్తు యేసు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనము పొగడకుండా మనము వాటిల్లో పాలుపంపులు పొందలేము. మన ప్రధానమైన దృష్టి క్రీస్తు మీద ఉండాల, ఆ తర్వాతనే గుర్తుల మీద. కనుక ఇది భౌతికమైనది, అది ఆత్మీయమైనది. అందుకనే కయ్యోని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే అది ఆత్మీయమైన అర్పణ కాదు, భౌతిక అర్పణ మట్టుకే. కనుక భౌతిక అర్పణతో మనము ప్రభువుని సంతోషపెట్టలేము. కానీ ఆత్మీయ అర్పణ, క్రీస్తు యేసును మనం గణపరిచి హెచ్చించినప్పుడే ఇది 2వ అంశముగా మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తున్నది. కనుక క్రీస్తు యొక్క మహిమను మనం చూడలేని పరిస్థితిలో దానిలో పాలుపంపులు పొందలేము. కనుక ఇది చాలా అవసరం. క్రీస్తు మీద మన దృష్టి కావాలా, ఆయన గణపరచబడాలి, ఆయన హెచ్చింపబడాల. క్రీస్తుని మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎలాగో మన కొరకు సంపూర్ణంగా మన కొరకు సమర్పించాడో, మనము కూడా అలాగనే క్రీస్తును తండ్రికి బద్దలమై ఉంటున్నాం కదా. ఇప్పుడు ఎవరైనా మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, మన పెళ్ళికి వెళ్ళినా, ముందు వాళ్ళు ఏమిచ్చారు మనకు, అది మనం తప్పకుండా చెల్లించాలా అన్న ఆలోచనతోనే వెళ్తాం కదా. వాళ్ళు ఏమి ఇవ్వకపోతే మనము అంతగా ఆలోచన చెయ్యం. బదులుకి బదులు ఇచ్చేటట్టుగా చాలాసార్లు మనం ఆలోచన చేస్తాం. వాళ్ళు మన 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 అబ్బాయి పెళ్ళికి 1000 రూపాయలు ఇచ్చారు, మనం కూడా 1000 రూపాయలు ఇద్దాము అన్న ఆలోచనతోనే వెళ్తారు. అంటే తీర్చేసుకోవాలా అన్నట్టుగా మాట్లాడతారు. నిజానికి మన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు అర్పించిన ఆ యొక్క అర్పణ అమూల్యమైనది, అంటే వెలకట్టలేనిది. కానీ దానికి బదులుగా ఆయన కోరుకున్నది కేవలము హృదయపూర్వకమైన అర్పణ. ఈ యొక్క చేతి పిడికిలంతా మన హృదయం. ఆయన ఆశించింది, కోరుకున్నది కొంచెమే, కానీ అది హృదయపూర్వకంగా చెప్పిన 2 మాటలైనా హృదయపూర్వకంగా క్రీస్తుని గురించి మనం చెప్పగలిగితే ఆయనను హెచ్చించిన వారమవుతాం, ఆయన గణపరిచిన వారమవుతాం, ఆయన మహింపరచబడిన వాడుగా మనకు ఉంటున్నాడు. కనుక మనం స్వపరీక్ష చేసుకున్నాం. మన యోగ్యత, యథార్థత ఎంతవరకు అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. 2వది సేవా పరీక్ష. 1 కొరింథీ 3:13 మనం చూస్తే, బంగారము, వెండి, వెలగల రాళ్ళు అవైతే అగ్ని పరీక్షలో నిలుస్తాయి, కానీ మరి కొయ్యకాలు, గడ్డి ఇవన్నీ అగ్ని పరీక్షలో తేలిపోయేగా ఉంటున్నాయి. ఈ రోజుల్లో మనం చేస్తున్న సేవ మరి రేపు అగ్ని పరీక్షలో నిలుస్తుందా లేదా అన్నది మనము ఆలోచించాలి.
అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కడుతున్నామా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. మనం సొంతగా మనం చేస్తే అది సరికాదు. ఈ పునాది మీద కాకుండా ఈ రోజుల్లో అనేక పునాదులు వచ్చేసినాయి. తమ పేర్లు పెట్టుకొని కదా, మరి దానికి మినిస్ట్రీస్ అనే మాట యాడ్ చేస్తున్నారు. అసెంబ్లీ పోయింది, మినిస్ట్రీస్ వచ్చేసినాయి. అనేక ఆర్గనైజేషన్స్, సంస్థలు వచ్చినాయి. రేపటి దినాన సంఘం ఎత్తబడుతుంది, కానీ ఈ సంస్థలు ఎత్తబడవు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో సంస్థలు ఎక్కువైపోయినాయి. సంస్థలలో సంఘ సత్యము, సంఘ క్రమము ఉండదు. క్రీస్తు యేసు యొక్క శిరసత్వం ఉండదు. కనుక మనము మన సొంతగా మన ఆలోచనను బట్టి ఏమి చేసుకున్నా కానీ అది చెల్లదు. క్రీస్తు యొక్క శిరసత్వం కింద సంఘముగా కూడినప్పుడే సంఘము క్రీస్తు యొక్క శిరసత్వము కనిపిస్తుంది. ఆయన శిరసత్వం కింద మనము లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థమే. సంఘము ద్వారానే ప్రతి పని జరగాల. స్థానిక సంఘము క్రీస్తు యొక్క శిరసత్వం కింద ప్రతి పని జరిగించాలా. అప్పుడే ఆ సేవ నిలుస్తుంది. క్రీస్తును కేంద్రంగా, బంగారం అంటే క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, వెండి విమోచనకు తెలియచేస్తుంది, వెలగల రాళ్ళు విజయాన్ని తెలియచేస్తున్నాయి. క్రీస్తును కేంద్రంగా పెట్టుకొని మనము చేసిన ప్రతి పని ఆ పరీక్షలో నిలుస్తుంది అన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మూడవది సేవకుల పరీక్ష. ప్రకటన గ్రంథం 2:3 వారు అపోస్తలులమని చెప్పుకొని వచ్చిన వారిని వారు పరీక్షించి వారు అపోస్తలులు కారని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితి మనకు కావాలా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ కూడా ఈ సంగతి అది బ్రహ్మపరచు ఆత్మ ఏదో, సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో మీరు పరీక్షించాలంటున్నాడు. ఈ రోజుల్లో అందరినీ పరీక్ష లేకుండా మరి అందరినీ మనము ఇష్టపడుతున్నాం. టీవీలో వచ్చిన ప్రతి ప్రసంగాన్ని మనం ఇష్టపడుతున్నాం. అంతా బైబిలే కదండి అని చెప్పి అందరినీ మనము అంగీకరిస్తుంటున్నాం. కానీ యోహాను అంటున్నాడు, వాళ్ళకి వందనాలు కూడా చెప్పొద్దు, మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. జాగ్రత్త, అబద్ధపు బోధకులు ఎక్కువైపోయారు, అబద్ధపు బోధలు ఎక్కువైపోయినాయి. మనము పరీక్షించి ఎవరు సరైన వారు, ఎవరు సరైన బోధ చేస్తున్నారు అన్నది మనము పరీక్షించాలి. ఎవరినైనా బెరియా వారి వలె పౌలును సైతము వారు పరీక్షించారు. అలాగున్నాయో లేదో అని పరీక్షించి వారు పరిశోధించి లేఖనాలను పరిశోధించారు. అప్పుడే మనకు స్థిరత్వం వస్తుంది. లేకుంటే గుడ్డిగా ఒక వ్యక్తిని, ఒక బోధకుని నమ్మి ఆయన చెప్పిన ప్రతి మాట ఆ సత్యమే అన్నట్టుగా మనం తీసుకొని దాన్ని పరీక్షించకుండా, పరిశీలించకుండా దాన్ని మనం స్వీకరించామనుకో, దానివల్ల మనము దారి తప్పుతాం. కనుక వాక్యాన్ని మనం పరిశీలించాలి. ఎవరు చెప్పినా, ఏమి చెప్పినా కానీ దాన్ని మనం పరీక్షించకుండా దాన్ని మనం స్వీకరించకూడదు. ప్రతి ప్రోడక్ట్, కంపెనీలో వచ్చిన ప్రతి ప్రోడక్ట్ దాని క్వాలిటీ టెస్ట్ జరుగుతుంది. క్యూసీ టెస్టెడ్, ఓకే టెస్టెడ్ అనే ప్రతి ప్రోడక్ట్ మీద మనం చూస్తాం. ఐఎస్ఐ ముద్ర ఉందా లేదా మనం చూస్తున్నాం. కాబట్టి పరీక్ష లేకుండా అది బయట మార్కెట్లోకి ఎలాగో రాదో, మనము కూడా మనం పరీక్ష లేకుండా మనము మరి ఎవరిని మనము అనుమతించకూడదు, వారిని అంగీకరించకూడదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం చూస్తాం. సమయం అయిపోయింది, పరిగెత్తే సమయము. యేసు ప్రభుతో పాటు మనము పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాము అని ఎఫెసీయులకు రాసిన 2వ మనం చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు నిల్చున్నవాడుగా స్టెఫను చూచాడు, అనగా బహిరంగ సువార్త ప్రారంభాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం. మూడవది నడుచుట. ఆయన సముద్ర తీరంలో నడుచుచు నన్ను వెంబడించమని పేతురు, యాకోబు, యోహానులని ఆయన అడిగినట్టుగా మనం చూస్తాం. పౌలు అంటున్నాడు ఆఖరిగా, నేను నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను. కనుక పరిగెత్తే సమయము. కూర్చున్నావా, నువ్వు నిలబడు, ఆయనతో పాటు నువ్వు పని చేయి, జత పనివాడిగా నువ్వు ఆయనతో పాటు పని చేయి. పౌలు అన్నాడు, నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసాను, అభివృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కనుక ఆయనతో కలిసి మనం జత పనివారముగా
పని చేయవలసిన అవసరత ఉన్నది. నిల్చున్నవాడు నడవాలా, అంటే ఆయన్ని వెంబడించాలా, ఆయన దగ్గర మన శిష్యరికము చేయవలసిన, ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన సంగతి ఉన్నది. అలాగూ నేర్చుకున్న ప్రతి ఒక్కడు పరిగెత్తవలసిన అవసరం ఉంది. పౌలు పరిగెత్తాడు. పరిగెత్తుట సమయము లేదు అన్న సంగతిని, ఆలోచనని మనకు కనిపిస్తున్నాయి. అవును, నిజమే. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు కానీ, ఈ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం కానీ, అన్నీ ఆ అంత్యక్రీస్తుని మరి ఆహ్వానిస్తున్నట్టుగా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక మనం చాలా దగ్గరగా ఉన్నాం. సంఘం ఎత్తబడే సమయం ఆసన్నమైనది. ఇక నడవటం కానీ, నిల్చునడం కానీ, కూర్చునడం కానీ లేదు. కనుక మనము జాగరూకులమై, సాతాను కూడా తన సమయం కొంచెమైనా తెలుసుకొని, వాడు రౌద్రుడై కదా, వాడు తన పనిని ఎలాగో మరి నెరవేర్చుకోవడానికి, తన ఆలోచన నెరవేర్చుకోవడానికి వాడు మరి ఎంత మెళకువ కలిగి పనిచేస్తున్నాడో మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నది. కనుక మనము కూడా అంతకంటే చురుకుగా, తెలివిగా, మరి ఆసక్తితో మనం పని చేయకపోతే సాతానుని మనల్ని ఎంత గొప్ప వ్యక్తినైనా పడవేస్తాడు. వాక్యమంతా తెలిసిన దావీదునే పడవేసిన వాడు, అనేక మంది గొప్ప గొప్ప భక్తులను పడవేసిన సాతాను మనకు ఒక లెక్క కాదు. కనుక మనము చాలా జాగరూకులమై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. సమయం అయిపోయింది. సరే, ఈ అంశాలు, వాక్యాలు మీరు నోట్ చేసుకోండి, దాన్ని ధ్యానించండి. దానివల్ల గొప్ప విషయం. అయితే ఒక మాట చెప్తాను, పెరగవలసిన సమయము. మనము దేవుని వైపు ఎదుగుతున్నాము. సంవత్సరాలు గతించిపోతున్నాయి. దేవుడు మనకు ఆయుష్నిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి మన ఆత్మీయత ఎంతవరకు ఉన్నది అన్నది మనం పరీక్షించుకుందాం. మన ఎదుగుదల ఎంతవరకు ఉన్నది. పౌలు తిమోతిని హెచ్చరిస్తూ, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడనేమో అని చెప్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎలాంటి తీర్మానంతో నువ్వు ప్రవేశించావు, ఆ తీర్మానానికి కట్టుబడి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ మనము ఈ యొక్క సంవత్సరం అంతా ఆయన కొరకు పనిచేసి, ఈ డిసెంబర్ 31 కల్లా ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను ఈ పని చేయగలిగాను అని మనము చెప్పగలిగి ఉండాలా. మనలో కలిగిన మార్పును, అభివృద్ధిని ఇతరులు తేటగా గమనించి వారు కూడా సాక్ష్యం ఇచ్చే స్థితిలో మనము ఉండాలా. కనుక ఇంతవరకు కేవలం ఆదివారం వచ్చి నువ్వు వెళ్తూ ఉంటే మరి అన్ని కుడికలకు హాజరావు. దేవుని అనుకూలత దయచేసేటట్టుగా దేవునికి ప్రార్థన చేయి కదా. ఇంతవరకు నువ్వు ఎవరికి సువార్త ప్రకటించకపోతే నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకో, సువార్తను ప్రకటించు, అనేకులను ప్రభు వైపు నడిపించు. కనుక మరి సమయమందును అసమయమందును ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా పరీక్షించుకో, పరిశీలించుకో. ప్రభు కొరకు జీవించు. దేవుడి మాటలు దీవించుగాక. మంచిదండి, చక్కని వర్తమానం, శ్రేష్టమైనటువంటి మాటలు మనం విన్నాం. ప్రధానము అలాగే వంశావళ గూర్చి 42 అనేటువంటి సంఖ్య, 7x6, చాలా చక్కని మాటలు మనం విన్నాము. ప్రభు రాకడలో మనం అందరం కూడా నమ్మకమైన వారు ఉందాం. అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తూ మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూద్దాం. వాక్యం అందించినటువంటి జోసప్పన్న గారికి ప్రభు నామవందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరు కూడా ప్రభు నామవందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం ఫలించట కొరకై మన మధ్యలో ఉన్నటువంటి మరి ప్రభుదాస్ అన్న గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. కర్నూలు నుండి ప్రభుదాస్ అన్న గారు, సంఘ పెద్దలు. ప్రార్థన చేసుకుందాం. కృపావాత్సల్యుడా, మా జీవాధిపతి, మా విమోచకుడా, మా రక్షక, మా ప్రాణనాథుడా, స్తోత్రములు నాన్న. యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన నామమును మరొకసారి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరిస్తున్నాం. ఇంతవరకు ఈ జూమ్ యాప్లో ఇలాగ మమ్మల్ని సమకూర్చి ఇదినము చక్కటి వర్తమానమును
మీరు అందించినందుకు, ఈ దాసుని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. మమ్మల్ని మేము మీ కొరకు ప్రదానం చేసుకోవటానికి సిద్ధపడ్డ వారమై, మీ దృష్టిలో మేము అంగీకరించబడ్డ వారమై, మా జీవితాలు సరి చేసుకుని నీకు తండ్రి మెప్పులు కలిగించే వారమై, ఆకాశింపబడ్డ వారమై, భూలోకములో నిన్ను మహిపరిచే వారముగా ఉండటానికి కృప చూపండి. తేడా మాకు అప్పగించిన పనిలో మేము నమ్మకము కలిగా భూలోకములో నీకు ఇష్టముగా జీవించడానికి, సరే మా భారం మీ భారం మా పై ఉంచుగా దాన్ని మోయటానికి కృప చూపమని వేడుకుంటున్నాం. దయగల దేవుడు, కృపగల దేవుడు నాన్న, సర్వాధికారైన దేవుడు కన్నపరుస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆ కల్వరిశిలో మీరు జరిగించిన కార్యము ద్వారా మాకు అనుగ్రహించిన నిత్యత్వాన్ని బట్టి, నిత్య జీవమును బట్టి, నిత్య రాజ్యమును బట్టి, పాపక్షమాపణను బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. తేడా ఇంతవరకు చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. జూమ్లో చేరువచ్చిన ప్రతి వారిని బట్టి స్తుతిస్తున్నాం. విశేషంగా వాక్యం అందించిన వారును, ప్రార్థించిన వారు, పాట పాడి నేను స్తుతించిన వారిని అందరిని బట్టి స్తోత్రములు. నడిపించిన ప్రియులు అక్కిపోగు ఏషేగును బట్టి స్తుతిస్తున్నాం. విశేషంగా ఇందు విషయమై ప్రయాసపడుతున్నా దాసు బర్నబస్ అన్నను, ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ అడిగి ఉంచిన కంటే తెలుగు దయచే దేవా స్తోత్రములు నిర్వాహంగా మీరు జరిగిస్తున్న ఈ కూడికను బట్టి గణపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రత్యేకంగా మరి ప్రారంభ ప్రార్థన చేసిన రూఫస్ అన్న గారికి, అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసిన దేవదానం అంకుల్ గారికి, పాట పాడి వినిపించిన సాయమన్న గారికి, వాక్యం అందించిన జోసఫ్ అన్న గారికి, ప్రాముఖ్యంగా చివరి ప్రార్థన చేసినటువంటి ప్రదాసన్న గారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ఈ యొక్క సమయాన్ని మరి బర్నబాస్ అన్న గారికి మరి అప్పగిస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నకు శ్రీనివాస్ అన్న గారు ఉండాల్సింది ఈ దినము నడిపించడానికి. దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకై ప్రభువుని బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను.